వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వైవిధ్యమే తన గమ్యం అంటూ ముందుకు సాగే దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఘాటీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆ ఘాటీ విశేషాలు తెలుసుకుందాం. హలో క్రిష్ గారు, నమస్తే. నమస్కారం. చాలా గ్యాప్ తర్వాత ఘాటీతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులు పలకరించిపోతున్నారు. ఏంటి అసలు ఈ ఘాటీ ఏంటి, ఆ కథాంశం ఏంటి? ఆంధ్ర ఒడిశా బోర్డర్లో తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్లో ఘాటీలు అనే వాళ్ళు ఉంటారండి. ఒక్కొక్క ఘాటీ 100 కేజీలు మేదేసుకొని వాళ్ళు ట్రెక్కింగ్లు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు కొంతమంది వీళ్ళని కొన్నిసార్లు గంజా స్మగ్లింగ్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం గురించి డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు నాకు ఒక కథ చెప్పారన్నమాట. అక్కడ ఒక శీలావతి అనే గంజా పండుతుంది. దానికోసం అనేకమైన ఒక పెద్ద ఎకోసిస్టమ్, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ అక్కడ ఎలా చేస్తున్నాయి అనేది అక్కడ ఆ నేపథ్యం, అందులో ఉన్న పాత్రలు అవన్నీ చాలా గొప్పగా అనిపించాయండి. ఈ ఘాటీలు అనేవాళ్ళు చాలా గట్టి మనుషులు, గొప్ప మనసులో ఉన్న బ్యాచ్. వీళ్ళ గురించి కథ చెప్దామని ఘాటీ స్టార్ట్ చేసామండి. ట్రైలర్లో కంచర గాడిదలు అని ఒక పదం వాడారు. ఏంటి అసలు అది? కంచర గాడిద అంటే మ్యూల్ అండి. యాక్చువల్గా వాళ్ళని ఒక కార్టెల్స్ అనేవాళ్ళు కొన్ని మ్యూల్స్ లాగానే చూస్తున్నారండి. ఒకప్పుడు అంటారన్నమాట, బ్రిటిష్ టైంలో రోడ్లు వేసిన వాళ్ళు ఘాటీలు అని. ఒకళ్ళు ఏంటంటే ఆ కొండను ఎక్కటం కానీ దిగటం కానీ వాళ్ళకు తెలిసినంత నేర్పు ఇంకెవరికి తెలియదండి. బట్ వాళ్ళని ఇలాంటి వాళ్ళు కంచర గాడిదలాగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకంటూ ఘాటీలకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. సర్వైవల్ కోసం చేస్తున్నారు. అది చాలా తప్పైన విషయం. ఈ గంజా అంటే ఒక సామాజిక సమస్య, ఒక సోషల్ ఇష్యూ. అందులో వీళ్ళు భాగమై ఉన్నారన్నమాట. వాళ్ళ సర్వైవల్ కోసం సర్ది చెప్పుకోవచ్చు, కానీ అది కుదరదు అన్నమాట. వీళ్ళని కేవలం కంచెరగాడిలా చూస్తున్నారు. బట్ వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది, వాళ్ళ రివోల్ట్ ఏంటి, వాళ్ళ రెబెలియన్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి. రైట్. సీతమ్మూరు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇది ఒక సరికొత్త పద ప్రయోగం అనుకోవచ్చు. అంటే ఇది వాల్మీకి గారి రామాయణంలో కానీ చాలా రామాయణాల్లో ఒక దాంట్లో చిన్న కథ కూడా ఉంటుందండి. హనుమంతుల వారు వెళ్ళి లంకంతా తగలబెడితే తన తోకతోనే నిప్పంటిస్తే తనకేం కాదండి. ఎందుకంటే సీతమ్మ, ఆయనకి సీతమ్మ వారి అనుగ్రహం ఉంది కంప్లీట్గా. అనుకుంటే సీతమ్మ లంకాదహనం చేసేది, పరమ పునీత సీతమ్మ. కానీ ఏంటంటే రాముడు వారు మాత్రమే వచ్చి చేయాలనేది అదొక చిన్న ఉపకథలు ఉన్నాయి. సో అది విన్నప్పుడు ప్రతిసారి నాకు చాలా ఎక్సైట్మెంట్గా కథ అనేది. ఇది ఆ డైలాగు రమణ జగల్ముడి అని మై అసోసియేట్ అండి, ఆయన రాశారు యాక్చువల్గా. సో సీతమ్మూరు లంకాదహనం చేస్తే ఎలా ఉంటుంది కథ చెప్తున్నప్పుడు ఈ కథ ఆయన అన్నాడనమాట. సో దాన్ని సాయిమాధవ్ గారికి చెప్పాను, సరే ఇది ఎలాగ ఉంచేద్దామండి అండ్ ఈ సైడ్ అదంతా ఉంచేయండి అని. సో ఈ సినిమా చూసినప్పుడు ఈ ఘాట్లలో ఉన్న ఒక సీతమ్మూరు లాంటి వాళ్ళు తన విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఉంటుందండి. రైట్. ఉమెన్ సెంట్రిక్ సినిమా లాగా అనిపిస్తోంది. ఇది నిజంగా ఉమెన్ సెంట్రిక్ సినిమా అనుకోవచ్చా లేదంటే? అబ్సల్యూట్లీ ఎస్ అండి. ఇది స్వీటీ గారి కోసం అన్నమాట. ఇక్కడ యూఎస్పీ అని చెప్పాలంటే అనుష్క శెట్టి అండి. అనుష్క శెట్టి ఈజ్ ఏ బిగ్ యూఎస్పీ. దాంతోపాటు చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్యరావు గారు కావచ్చు, జగత్ బాబు గారు కావచ్చు, రవీంద్ర విజయ్ అండ్ ఆన్సాంబుల్ ఆఫ్ కాస్ట్. అట్ ద సేమ్ టైం చాలా పెద్ద కొత్త లొకేషన్స్. ఇక్కడ ఒక పెద్ద యాక్షన్ సినిమా చేయడానికి ఇట్స్ ఏ మనం ఉమెన్ సెంట్రిక్ ఫీమేల్, బట్ ఆ క్యారెక్టర్ శీలావతి అనే క్యారెక్టర్ అంత డిమాండ్ చేస్తుంది కాబట్టి అలా చేయడం జరిగిందండి. అంటే ఈ సినిమాకి మొదట్లో టైటిల్ కూడా శీలావతి అని వినిపించింది. మరి అది లేదు, మీరు కన్సిడర్ చేశారా? అది లేదా? లేదండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఘాటీ అనేది టైటిల్ అండి, ఘాట్స్లో ఘాటీ. కానీ మనకి తమిళ్లో టైటిల్ ఉంది, అన్ని లాంగ్వేజ్లో ఉంది. హిందీలో సేమ్ టైటిల్ దొరకలేదండి యాక్చువల్గా ఘాటీ అనేది. అందుకని అప్పుడు ఏం చేసామంటే హిందీలో శీలావతి ద ఘాటీ క్వీన్ అని రిజిస్టర్ చేసామండి. సో అందుకని ఈ శీలావతి అనేది బయటకు వచ్చి ఉంటుంది. రైట్. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు అంటే అప్పట్లో విజయశాంతి, ఆ తర్వాత అనుష్క గారిని కనిపిస్తున్నారు. మీకు కూడా ఆ చాయిస్ లేక అనుష్క దగ్గరికి వెళ్ళారా? చాయిస్ ఉండి అనుష్క దగ్గరికి వెళ్ళానమాట. ఈ కథకి నాకు చాయిస్ ఉంది. అనుష్క గారిని ఇమాజిన్, అనుష్క గారు కూడా లేకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారండి. తనకు ఒక సూపర్ స్టార్డమ్, తనకుండా ఒక గ్రేస్ కావచ్చు. ఇప్పుడు ఘాటీ అంటే 100 కేజీలు భుజాన్ని వేసుకుంటుంది. అలాగే ఎదురు వస్తే 100 మందిని కొట్టిద్ది, లేకపోతే 100 కేజీలు బరువున్న మనిషిని కూడా ఎత్తి కుదేసిద్దండి ఆమె. ఇలాగా తనకుండా ఒక స్వీటీకి ఎగ్జాక్ట్గా తన స్టేచర్ కావచ్చు, తన స్టార్డమ్ కావచ్చు, ఈ యాక్షన్ సినిమా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే శీలావతి క్యారెక్టర్ అనేది ఒక డీప్ వనరబుల్ క్యారెక్టర్ అండి. అట్ ద సేమ్ టైం తన లోపల మాత్రం ఒక కొండంత బలం, స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఉన్న ఒక అమ్మాయి కావాలండి యాక్చువల్గా. అది స్వీటీ గారు కూడా జనరల్గా అలాగే బయట ఉంటారు, చాలా సెరీన్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఈ ఘాటీకి వచ్చేసరికి తన స్టార్డమ్ కావచ్చు, తన ద్వారా చెప్తేనే ఈ యాక్షన్ బిలీవబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఘాటీకి కావాల్సిన ఎమోషన్స్ కూడా తను పండించగలరని నమ్మి ఆమె దగ్గరికి వెళ్ళారండి. రైట్. విక్రమ్ ప్రభు సెలక్షన్ ఏంటి? కథ రాస్తున్నప్పుడు స్వీటీ గారి కోసం చేద్దాం సినిమా అనుకున్నప్పుడు ఈ దేశరాజన్ క్యారెక్టర్ రాయంగానే నేను
ఇన్స్టెంట్ ఆలోచన విక్రమ్ ప్రభు గారు. ఎందుకంటే నేను ఆయన కుంకి సినిమా చూశానండి. చాలామంది అనుకున్నారు ఏంటి ఎవరు కాకుండా డైరెక్ట్గా విక్రమ్ ప్రభు గారి దగ్గరికి వెళ్ళాను, ఇంకా తెలుగులో సినిమా చేయలేదని. నేను కుంకి చూశాను, ఇరుగుపట్టు అని ఒక సినిమా చూశానండి ఓటీటీలో, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం తానాకారన్ ఆయన కొన్ని సినిమాలు చూశాను, మంచి ఫిల్మోగ్రఫీ అయింది. ఈ కథకి ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ ఉండాలండి ఈ క్యారెక్టర్కి. దేశరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది, ఘాటీ ప్రైడ్, ఒక చిన్న పవర్ ఉంటుంది, ఒక చిన్న అక్కడున్న సమూహానికి లీడర్ లాగా. ఇవన్నీ కూడా ఈ క్యారెక్టర్కి బాగా ఉంటాయి అనిపించింది. ఆయన కళ్ళలో చాలా స్వచ్ఛత ఉంటుందండి. సో ఇమీడియట్గా నేను ఇది రాసిన బట్టే ఇన్స్టెంట్ థాట్ అయిపోయింది, డీప్లీ కూడా ఆలోచించామన్నమాట ఎంటైర్ టీమ్ తోటి. దెన్ వీ వెంట్ అండ్ అప్రోచ్డ్ విక్రమ్ ప్రభు గారండి. అంటే టాలీవుడ్లో ఎవరు మీకు గుర్తు రాలేదా? ఈ క్యారెక్టర్కి ఆయన అయితే 100% సెట్ అవుతారని నాకు ఇమీడియట్ థాట్ అనిపించిందండి. అంటే ఒక క్యారెక్టర్ రాసుకుంటే ఒక ట్రైట్స్ ఉంటాయండి. ఈయన సినిమాలు చూస్తే అన్నీ సరిగ్గా అతికినట్టు సరిపోయినాయి. మీరు సినిమా చూసిన తర్వాత అదే చెప్తారండి. రైట్. వాట్ అబౌట్ చైతన్యరావు క్యారెక్టర్? చైతన్యరావు గారిది నేను ఆయన ఒక వెబ్ సిరీస్ చూశాను 13/20లో. అందులో చాలా ఒక నెక్స్ట్ బాయ్ లాగా ఉంటారు, బట్ ఆయన కళలో చాలా మ్యాజిక్ ఉందండి. యాక్చువల్గా ఆయనకు ఏదో స్ట్రీక్ ఉందన్నమాట, విల్ యూజ్ దట్ వర్డ్. సో ఈ కథ రాసినప్పుడు కాష్టాల్ నాయుడు క్యారెక్టర్, కుందుల్ నాయుడు క్యారెక్టర్, విశ్వదీప్ అని దేర్ ఆర్ సెవరల్ క్యారెక్టర్స్. ఎవ్రీ వన్ ఐ కెన్ అప్రోచ్. విశ్వదీప్ క్యారెక్టర్ నేను జగత్ బాబు గారిని అప్రోచ్ అవ్వాలి, ఆయన ఒప్పించాలి. కాష్టాల్ నాయుడు క్యారెక్టర్కి రవీంద్ర విజయ్ గారిని మంగళవారం సినిమాలో చూశాను. అలాగే అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది క్యారెక్టర్కి మాత్రం ఎవరు అనుకొని ఆలోచిస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఆ వెబ్ సిరీస్ చూసాం, ఒకసారి ఆయనతో మాట్లాడదామని. ఆయన మళ్ళీ వెబ్ సిరీస్ రివిజిట్ చేయంగానే దెన్ ఐ థాట్ ఈయన పర్ఫెక్ట్గా ఉంటారని. దెన్ ఐ కాల్డ్ హిమ్. సార్ ఇది చేద్దామంటే ఆయన కూడా సరే నేనేంటి సార్ అన్నారు ఆయన. బట్ ఆయన హీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిబిట్ హిస్ పర్ఫార్మెన్స్. అప్పుడు బట్ ఆయన కథ చెప్తున్నప్పుడు కళలో చూసి కథ చెప్తాను అని చెప్తున్నప్పుడు ఆయన ఎలా హావభావాలు ఉంటే నేను ఐ థాట్ను ఒక అన్నం మెతుకులాగా నేను ఎక్కడో ఆ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఎక్కడ నాకు కనపడింది అన్నమాట. ఐ థింక్ దాన్ని నేను ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అదేవిధంగా తర్వాత మేము వెన్ వీ డిడ్ ఏ లుక్ టెస్ట్ అండ్ హీ షోడ్ వాట్ హీ ఈజ్ అన్నమాట. యాక్చువల్లీ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు. తను నడక కావచ్చు, తన డైలాగ్ డెలివరీ కావచ్చు, చాలా ఇప్పుడు మైసబ్లో చూసాము ఎంత అద్భుతంగా నటించారో. నౌ ఘాటీ విల్ బి మచ్ బిగ్గర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. ఐ థింక్ అనుష్క కెరియర్ 20 years కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. అలాగే ఇది 50th మూవీ కూడా. ఇంకా 50 కాలేదనుకుంటానండి, ఒకటి కొర్రనట్టుంది. ఓకే. అనుష్క కెరియర్లో ఇది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. అనుష్క గారు అరుంధతి దగ్గర నుంచి సరోజ కావచ్చు, దేవసేన బాహుబలిలో దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, ఐకానిక్ క్యారెక్టర్స్ చేసిందన్నమాట. ఒక పిన్నకిల్ ఆఫ్ సక్సెస్ చూసింది తను. ఇప్పుడు ఒక సినిమా సెలెక్ట్ చేసుకునే ముందు కథ నచ్చితే మాత్రమే వచ్చింది. నేను కృష్ణనేతుడనో లేకపోతే వేదం తీసిన దర్శకుడనో తన కథ ఒప్పుకోలేదండి. ఈ కథ చెప్తున్నప్పుడు ఆమె కళలో ఒక మెరుపు చూశానన్నమాట. ఈ పాత్ర చెప్పంగానే ఆమె చాలా ఎక్సైట్ అయింది. ఎమ్మటే ఈ పాత్రను చాలా సవాల్గా స్వీకరించింది, ఈ సినిమా చేసింది. ఆ సినిమాకి కావాల్సిన వాట్ ఎవర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ను తను ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ టైం నేను ఫుల్ కాపీ మొత్తం అయిన తర్వాత ఫైనల్ మిక్స్లో చూడంగానే బయటకు వచ్చి స్వీటీకి కాల్ చేశాను. స్వీటీ, దిస్ ఈజ్ యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ చేసామని. అది నేను ఎంత పెద్ద స్టేట్మెంట్ అది. మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు, స్వీటీ ఈస్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అండి. అంటే ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే చాలా వైలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది, రక్తపాతం ఎక్కువ ఉంది. ఒక అవసరం, ఒక ఎమోషన్ అలా ఉందండి. యాక్చువల్గా యాక్షన్ ఓరియంటెడ్గా చేశాము. ఈ కథకి అవసరమైనంత ఆ సన్నివేశం చెప్పాల్సి వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంత హింసాత్మకంగా ఉంది. బట్ దాన్ని చాలా మరీ గోరీగా కాకుండా దానికి సినిమాటిక్గా చూపించుకుంటూ వెళ్ళామండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరుగుతుంది, పోరాటం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ప్రజలు కూడా. మీరు గంజా స్మగ్లింగ్ గురించి ఒక సినిమా తీస్తున్నారు. సో అది ఊతం ఇచ్చేటట్టు ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2 రాష్ట్రాలు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయండి. ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో అదొక, నేను మొదటే చెప్పినట్టు అదొక సామాజిక సమస్య అండి. ఇప్పుడు మీ మీడియా వాళ్ళందరూ ప్రతిసారి నేను మీతోనే ఒకసారి నేను అంతకుముందు నేను ప్రతి సినిమా చేస్తున్నప్పుడు చాలా రీసెర్చ్ చేస్తానండి. నా కృష్ణవంద జగద్గురు చేస్తున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను కొన్ని రీసెర్చ్ మెటీరియల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు అనేకమైన రీసెర్చ్ మెటీరియల్, అనేక ఛానల్స్ను పిఆర్ శేఖర్ గారు, వంశీ గారు, వి కలెక్టెడ్ దే ఆల్సో పార్ట్ ఆఫ్ ది స్టోరీ టెల్లింగ్ అన్నీ తీసుకొచ్చి కూర్చుంటే ఎంత పెద్ద సమస్య అనేది మనకు అర్థమవుతుందండి.
అలాంటిది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మనం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అంటే ఫస్ట్ ఇది గుర్తొస్తుందండి కర్మ. బేసికలీ తూర్పు కనుమలు అనగానే శీలావతి గంజా గుర్తొస్తుంది. ఒక తులసి అక్కడ పెరుగుతుంది, పక్కనే ఇది. ఈ గంజా ఒక మహమ్మారిగా మారిందండి దేశానికి, యువతని చాలా కబలిస్తుంది. దీన్ని కనుక అంటే ఎంతోమంది తల్లుల కడుపుకోతకు గురవుతుంది. బట్ ఇందులో వీళ్ళు మోసేవాళ్ళు కూడా భాగస్వాములే. మా సర్వైవల్ కోసం, మా పొట్టకొట్టి కోసం అంటే కుదరదు యాక్చువల్గా. ఎండ్ ఏం జరుగుతుంది అనేది కూడా ఉండాలి. కానీ బడాబాబులు చాలామంది ఉంటారండి, ఓకే, కనపడకుండా చేసేవాళ్ళు. ఒక దాదాపుగా 21,000 కోట్లు, ఇది 2020లో జరిగిన లెక్కల్లో 21,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంట గంజా అండి. అక్కడి నుంచి దేశ విదేశాలు వెళ్తుందన్నమాట. అనేక మీడియాలో ప్రతిరోజు చూస్తున్నాం, ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం అన్నమాట. దాని మీద ఎలాగైతే మనందరం దాని మీద అందరూ పోరాడాలి, మీరు నేను అందరం పోరాడాలి బేసికల్గా ప్రభుత్వానికి. ఆ ఊతంలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక సినిమాటిక్ కథ చెప్తున్నప్పుడు దానికి కావాల్సిన హంగులు ఇవన్నీ ఉంటూ ఒక బ్యాలెన్స్డ్గా ఉన్న సినిమా అండి. రైట్. అంటే శీలావతి అనేది అక్కడ గంజాయికి మారిపోయారా? లేదండి, అక్కడ మా రీసెర్చ్ ప్రకారం 4 రకాల గంజాయి అక్కడ దొరుకుతుందండి. రాజహంస, కళాపత్రి, జ్ఞానపత్రి. చూడండి పేర్లు ఎలా ఉన్నాయో. రాజహంస అంట, కళాపత్రి, జ్ఞానపత్రి, శీలావతి. మొదటి ఈ పేర్లు నాకు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు, ఆయన జర్నలిస్టు, ఆయన గొప్ప పుస్తకాలు కూడా రాశారన్నమాట. ఆయన చెప్పినప్పుడు నేను నవ్వాను, ఈ పేర్లు ఏంటండి అంటే. సో ఇక్కడ శీలావతి అనేది ఒక కొండ ఇంకో కొండగా నీడేస్తుంది అక్కడ తూర్పు కనుమలో. ఆ నీడల్లో ఈ మొక్క పెరుగుతుంది. అందుకని మనం శీలావతి ఒక పతివ్రత గురించి కూడా విన్నాం. తన భర్త సూర్యోదయం అయితే తన భర్త చనిపోతాడంటే సూర్యుడు రాకుండా ఆపేసింది అన్నమాట నీడ. సూర్యుడు రావాలని అందరూ గోలగోల పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అందులో పెరిగే శీలావతి మొక్క అన్నమాట. అది చాలా చాలా ఎక్కువ విలువైనది అన్నమాట. దానికి చాలా ఎక్కువ విలువ ఉంది. దానికోసం అనేకమైన అక్కడ పోరాటాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ కథ చెప్పడం జరిగింది. ఈ కథలో ఒక భాగం ఏంటంటే ఈ అమ్మాయి పేరే శీలావతి అవుతుంది అన్నమాట. సో అదేంటి అనేది మనం తెర మీద చూడాలి. రైట్. ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్ తీసుకొని చేస్తూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఎన్నుకున్నారు విద్యాసాగర్. ఎందుకు ఈ సాహసం? నేను ఈ రెక్కీకి వెళ్ళినప్పుడు అండి మొత్తం ఈ మౌంటైన్స్ అని చూశాను అన్నమాట. ఒక కొత్త మ్యూజిక్ కావాలి. ఇది ఆ కొండలకు భాష ఉంటే, కొండలకు సౌండ్ ఉంటే దాన్ని తీసుకోవాలి. దాని ముందే నేను కెమెరామెన్ మనోజ్ గారితో చెప్పాను, మనం ఇలా చూస్తున్నాము, చాలా ఎక్సైటింగ్ ఉంది, ఈ ఎగ్జాటిక్ లొకేషన్స్ని ఆడియన్స్కి ఇలాగా చూపించాలి. మన మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఈజ్ హౌ టు క్యాప్చర్ దీస్ మౌంటైన్స్. వీటికో సోల్ ఉంటే ఎలా అనేది. సేమ్ థింగ్ నేను అక్కడి నుంచే నా ఆలోచన అనుకున్నాను అనమాట. ఎందుకంటే సాగర్ గారితో నేను చాలా యాడ్స్ చేయడం జరిగింది. నేను యాడ్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ బాంబేలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, జింగిల్ చేసేవాళ్ళు. ఇక్కడ కొన్నిసార్లు నేను సాగర్ గారిని దాదాపు ఒక 10-12 యాడ్స్ చేశాను అన్నమాట. అప్పుడు ఆయన్ని అడగటం జరిగింది, ఐ నో వాట్ కైండ్ హీస్ వెరీ గుడ్ విత్ హిస్ మెలోడీస్ అండ్ రిథమ్, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు. ఈ కథకి ఒక ఫోక్ ఉండాలి, ఫ్యూషన్ ఉండాలి, చాలా కొత్తగా అప్రోచ్ అవ్వాలి. సో దానికి నేను సాగర్ అయితే బాగుంటుంది అనుకున్నాము, ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. రైట్. ఈ సినిమాలో మీరు 3 పాటలు రాసినట్టు అనిపిస్తుంది. అవునండి. ఏంటి మీ గురువుగారు లేని లోటుని మీరే తీర్చుకున్నారు? ఆయన ఎవరూ తెచ్చలేదండి ఆయన లేని లోటుని. తెలుగు పాటకినో తిలకం దిద్దిన ఆయన యాక్చువల్గా. బట్ గురువుగారు దగ్గర కూర్చొని ఇలాగ మీరు చాలాసార్లు ఆయన ఎలా పాట రాస్తారో మీకు తెలుసు, ఇలా ఎదురు బదురు కూర్చొని ఉంటే ఆయన పెట్టుకొని రాస్తూ ఉంటే మనం ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటాం. అది ఆ శిష్యరేఖమైంది అనేక సంవత్సరాలు. ఇక్కడ అనుకోకుండా 3 పాటలు ఈఎస్ మూర్తి గారు రాశారు. గమ్యం సినిమా మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్. వన్ వే జీవితానికి, గమ్యం అదే కృష్ణవంద జయద్రంలో బల్లారి బావ పాట, గమ్యంలో ఏ తల్లి కన్నాదిరో అనేది బిట్ సాంగ్, అవన్నీ కూడా ఆయన రాసినవండి. ఆయన 3 పాటలు రాశారు. కంపోజింగ్లో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదైనా డమ్మీ లిరిక్ ఇవ్వండి అంటారు అన్నమాట. ఒక పెళ్ళప్పుడు జరిగే పాటకి ఒక లిరిక్ ఏదైనా పదం ఏదైనా ఉంటే బాగుంటుంది, ఏదో తారే అని ఆయన పాట పాడుతూ ఉన్నారు, ఏదైనా ఉంటే చెప్పండి అని. అప్పటికప్పుడు కాకుండా ఎప్పుడో కూర్చొని ఉంటాము బేసికల్గా. దెన్ అక్కడ కూర్చొని నేను సరే సైలోరే అందాము అని అలాగా స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. ఫస్ట్ నేను రాసిన పాట సైలోరే అనే పాట. ఆయనతో కూర్చొని ఒకటి ఇచ్చాము, అది సరే పల్లవి ఏదో గమ్మత్తుగా అనుకుంటా ఉన్నాం, పల్లవి అయిపోయింది. దాని తర్వాత సరైన ఒక చరణం కంపోజ్ చేసినప్పుడు ఏదో అయింది, మళ్ళీ ఏదేదో బాగుందండి ఇది కంటిన్యూ చేద్దామని అన్నమాట. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ రోట్, అండ్ అది మళ్ళీ కూడా వేరే లిరిక్స్ రాయాలని అనుకున్నామండి. బట్ అనుకోకుండా పాట అయిపోయింది అన్నమాట. ఇది బాగానే ఉంది అన్నట్టు. ఒకటి రాసిన తర్వాత ఆయన రెండోది సార్ ఇప్పుడు పల్లవి పంపించండి, 2 లైన్లు పంపించండి అన్నమాట. సో నేను నా సినిమాలో రాసిన డైలాగ్ కావచ్చు, లేకపోతే మన ఆ సన్నివేశం ముందు వెనకేం జరుగుతుంది దాన్ని క్రోడీకరించి కొన్ని పదాల రూపంలో పెట్టి దాన్ని కొంచెం కవిత రూపంలో పెట్టామన్నమాట. ఐ రైట్ లిటిల్ పోయిటరీ, ఇష్టం కూడా అండి. సో దాన్ని అలా రాసి పంపించాను.
ఆయన దాన్ని కంపోజ్ చేస్తున్నారు. అలాగా ఈ 3 పాటలు అనుకోకుండా పూర్తి పాటలుగా రూపాంతరం చెందాయండి. రైట్. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఏంటి? విశ్వదీప్ గారి క్యారెక్టర్ అండి. ఇక్కడ ఒక సూత్రధారి లాగా అండి. హీ ఈజ్ ద వన్ హూ నోస్. ఈస్ ఎ గుడ్ బ్యాడ్ అగ్లీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. వెరీ ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ అండి. ఆయన కూడా అన్ని కథలు ఒప్పుకోవట్లేదండి. మనకెళ్ళి కథ మొత్తం చెప్పి ఆయన ఆర్క్ మొత్తం క్లారిటీగా ఉంటే అప్పుడు దెన్ హీఈస్ సేయింగ్ ఎస్. ఆయన ఎప్పుడు బికాస్ హీల్ ఆల్వేస్ సర్చ్ ఫర్ ద టీమ్ వేర్ హీ విల్ రియల్లీ బీ హిమ్సెల్ఫ్ అండ్ ఎంజాయ్స్ హిస్ ప్యాషన్ హిస్ వర్క్ థరోలీ అండి. సో ఈయన ఈజ్ ఎ బిగ్ స్ట్రెంత్ టు అవర్ కాస్టింగ్. ఈ సినిమాలో అందరూ గ్రేట్ పర్ఫార్మెన్స్ దొరికారండి. తెర మీద అసలు కన్నుల పండుగగా ఉంటుంది అన్నమాట. రైట్. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికి ఒక 3-4 డేట్స్ మారిపోయినట్టున్నాయి. అది సినిమా మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఏమీ లేదండి ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారం. బట్ అప్పుడు అనుకోకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఉన్నాయి, ఆ డేట్స్ ఏదో కుదరలేదండి. బట్ ఇది ఇప్పుడు ఈ సమయానికి రావాల్సిన సినిమా విధి లిఖితం ఇప్పుడు వస్తుందండి. రైట్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మీకు కొంత గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. సక్సెస్ రేట్ తగ్గింది. అవునండి. ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ వచ్చి మీరే అన్నారు వచ్చిందని. బికాస్ ఐ డెంట్ ఫైండ్ ఏ గ్రేట్ సక్సెస్ అండి. అంటే గమ్యం నుంచి ఘాటి వరకు ఒక దర్శకుడిగా నాది చాలా సంతృప్తికరమైన ప్రయాణం అండి. ఇంకా చాలా గొప్ప కొనసాగుతుంది. అది నాకు క్లియర్గా కనిపిస్తుంది, తెలుస్తుంది. బట్ ప్రతి దర్శకుడి కెరియర్ కూడా ఒక రోలర్ కోస్టర్ అండి యాక్చువల్గా. సో కొన్నిసార్లు కొండలు ఎక్కుతుంటాం, కొన్నిసార్లు లోయల్లో పడుతుంటాం. బట్ ఈ ఘాటి అనే సినిమాతోటి శిఖరం ఎక్కుతానండి. రైట్. అంటే మీ సొంత కథలతో సినిమాలు తీశారు, వేరే వాళ్ళు ఇచ్చిన కథలతో తీశారు, నవల నుంచి తీస్తున్నారు. ఏది మీకు కంఫర్ట్ అనిపిస్తుంది? అన్నీ అండి. కథ నచ్చితే, కథ ఎక్సైటింగ్ ఉంటే, కొండపొలం అనేది సన్నపరెడ్డి గారి గొప్ప నవల చదవగానే ఎక్సైట్ అయ్యాను. అది నేను చూసిన స్క్రీన్ ప్లే వేసుకొని చేస్తాను. ఇది ప్రతిదీ అండి. కథ చెప్పడం ఇంపార్టెంట్, బట్ ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది తర్వాత అండి. రైట్. మీ విషయంలోనే జరుగుతుంది. మీ సినిమాని వేరే వాళ్ళు డైరెక్ట్ చేయటం, లేదా వేరే వాళ్ళు డైరెక్ట్ చేసిన సినిమాని మీరు హ్యాండిల్ చేయటం, ఏంటది విధిలిఖితమా? అంతే, అనుకోకుండా అండి. బట్ చేయాల్సి అలా జరిగిపోయింది. బట్ అదేమి సంతోషించదగ్గ విషయం కాదన్నమాట. బట్ తప్పనిసరి పరిస్థితులు అండి. ప్రతి ఆ జర్నీ నాకు మాత్రమే తెలుస్తుంది. బేసిక్గా క్లోజ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. బట్ గతం గురించి చెప్పుకుంటే ఇప్పుడు వర్తమానంలో ఉన్న సినిమాకి అంత శోభనేమి ఇవ్వదు యాక్చువల్గా. బట్ ఘాటి ఇప్పుడు శ్వాస, ఇప్పుడు ఘాటి మీద ఆశ అంతా అండి. రైట్. గౌతమిపుత్ర శాతకర్ణి టాలీవుడ్లో ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లాగా నిలిచిపోయింది. అటు బాలకృష్ణ గారికి కావచ్చు, మీకు కావచ్చు, ముందు తరానికి తర్వాత తరానికి కూడా గ్రాఫిక్స్ విషయంలో కావచ్చు. మరలా బాలయ్యతో సినిమా ఏమైనా ఉందా? ఆశ ఉందండి. బాలకృష్ణ అది ఒకేలా సినిమా ఉన్నా కూడా అది బాలకృష్ణ గారు మాత్రం అనౌన్స్ చేస్తారండి. అది ఆయన చెప్తారండి. రైట్. హరిహర వీరమల్లు గురించి మీరు బయటకు రావటం గురించి మీరు ఆల్రెడీ ఒక వివరణ ఇచ్చారు. సినిమా చూసారా మీరు? చూశానండి. మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ఆ సినిమా? బాగుందండి బేసికల్గా. బట్ నేను అనుకున్న కథ వేరు, ఇప్పుడు ఉన్న కథ వేరు అన్నమాట అది. బట్ నేను చిత్రీకరించింది కూడా ఎక్కువగా మన ఔరంగజేబ్కి వీరమల్లుకి మధ్య, వీరాకి మధ్య జరిగినాయి చాలా ఎక్కువ సీన్స్ ఉన్నాయి. అవి అంటే పెద్ద నెమలి సింహాసనం చేశాము, ఒక మొఘల్ దర్బార్ అన్ని చేసాము, ఎన్ని ఉన్నాయి. అవి మేబీ రెండో భాగానికి అని పెట్టుకుంటారు. మన జ్యోతికృష్ణ గారు తనదైన పందాలో ఈ కథను తీసుకెళ్లారండి. రైట్. అంటే ప్రేక్షకులందరూ కూడా ఫీల్ అయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్ట్ చేసినట్లుంది, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసినట్లు. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సీన్లు మాత్రమే ఉన్నాయండి. బట్ నేను చేసింది ఒక 30-40% ఉంటుందండి అది. బట్ ఎక్కువ భాగం, సింహభాగం జ్యోతికృష్ణ గారిదండి. రైట్. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి మీరు బయటకు వెళ్ళేటప్పుడు? అది అంత ఆయన బట్ మాకు అప్పుడు కరెక్ట్గా షెడ్యూల్స్ ఎప్పుడు అనేవి తెలియవండి. యాక్చువల్ షెడ్యూలింగ్ అనేది దాదాపు 5 సంవత్సరాలు నా ఫైనాన్సెస్ కావచ్చు, నా అవసరాలు కావచ్చు. బట్ మోర్ దాన్ దట్ ఇతిమిద్దంగా ఎప్పుడనేది క్లియర్గా లేకపోయింది. ఇది ఎలక్షన్స్ చాలా ముందు జరుగుతుందండి. 2022-23లో జరిగిన విషయం అండి. దాని తర్వాత అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్ గారి అవసరం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కావచ్చు, ఆయన కోసం అభిమానులు ఎదురుచూపులు కావచ్చు అన్నమాట. అక్కడ ఆయన అప్పుడు చేసిన చాలా పెద్ద యుద్ధం. ఆయన ఒక నాయకుడు, ఓన్లీ సినిమా వ్యక్తే కాదు, ఆయన ప్రపంచంలో సినిమా అనేది చాలా చిన్నది. బట్ ఆఫ్ కోర్స్ హీఈస్ గ్రేట్ స్టార్, మనందరికీ అలా చూస్తుంటాం. కానీ ఆయన మైండ్ సెట్ చాలా చాలా ఎక్కడో ఉందన్నమాట బేసికల్గా. ఆ టైంలో ఈ షెడ్యూలింగ్ జరగట్లేదు. ఈ లోపల ఎలక్షన్స్ మే నుంచి రాకపోతున్నాయి బేసికల్గా. అప్పుడు ఇంకా నేను 23 డిసెంబర్, జనవరిలో 23 ఒక అక్టోబర్ ఆ టైంలో అండి బేసికల్గా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పర్మిషన్ తీసుకొని పరిస్థితులు ఎలా ఉన్నాయని రత్నం గారికి చెప్పి బయటికి రావడం జరిగింది.
రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన నటుడిగా ఆయన ఆలోచనలు సినిమాల మీద ఎక్కువ ఉంటాయా? లేదంటే అక్కడ నటిస్తున్నా కూడా ఆయన మనసంతా కూడా వేరే సామాజిక అంశాల మీద ఉంటుందా? అంటే నటిస్తున్నప్పుడు ఆ సీన్ ఆయన చాలా నిబద్ధతగా ఉంటారండి. ఆయన చెప్తూ ఉంటారు ఇలా చేద్దాం అవన్నీ ఉంటాయండి. బట్ నేను ఒక సమాజం పట్ల చాలా నిబద్ధతగా ఉన్నాయనండి ఆయన. ఎప్పుడు కాన్స్టెంట్ థింకింగ్. ఆయనకి గనక అక్కడ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, నేను వెళ్తే అది పరిష్కరించబడుతుంది అనుకుంటే ఆయనకి ఇచ్చే ఎనర్జీ వేరండి. ఆయన తన అవసరం ఉంది అనుకుంటే కనుక ఆయన దెర్ ఈజ్ అనదర్ పర్సన్ యూ సీ. సమ్టైమ్స్ నేను సెట్లో ఉన్నప్పుడు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు క్యారవన్లో ఒకసారి నేను ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐ రియల్లీ నో నేను ఆయన చెప్పాను కూడా అన్నమాట. ఆ ఎనర్జీ ఒక ఆయనకు అంటే అక్కడ ఇష్యూ ఉంది, దాని గురించి మాట్లాడుతున్నారు, ఆయన చేయబోయే ప్రణాళిక వాళ్ళతో అది జనరల్గా ఇప్పుడు మేమందరం ఉన్నాను కాబట్టి ఇదండి అసలు బయట ఇలా జరుగుతుంది అది. బట్ ద వే హీ అనలైజ్డ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది సార్, ద వే యూఆర్ థింకింగ్ అనేది అన్నమాట. దెన్ ఆయన పోయినసారి ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఆయన ఒక చాలా ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవటం, ఒక అందరినీ గట్టిగా పట్టుకుని వెళ్ళటం, ఇదంతా కూడా గ్రేట్ ఎబిలిటీస్. అండ్ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ లీడర్స్ లైక్ హిమ్, గ్రేట్ లీడర్స్ లైక్ అవర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ స్టేట్ అండి. రైట్. బాలకృష్ణ గారి గురించి ఆయన ఒక పసిపిల్లవాడి లాంటి ఉందండి. అట్ ద సేమ్ టైం ఒక మహోన్నత వ్యక్తిత్వం అండి. 50 సంవత్సరాలు ఇంత గొప్ప యాక్టింగ్ ఇంత నడుపుతూ ఆయనతో కూర్చుంటే మేబీ 15 నిమిషాలు కూర్చొని ఉంటాను. 15 నిమిషాల్లో నేను కరెక్ట్గా వెళ్ళబోయే ముందు లాస్ట్లో జరుగుతూ ఉంటాయి. ఆయన హిందూపూర్ గురించి ప్రతిసారి కాన్స్టెంట్ తప్పనండి. నేను ఒకసారి ఉంటే మేము కామ్గా కూర్చుంటే 2 నిమిషాలండి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఎక్కడో కేంద్రంలో ఒక మంత్రి గారితో మాట్లాడుతూ ఉంటారు, నా నియోజకవర్గానికి ఇది కావాలని. అయిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ మీటింగ్స్ ఉంటాయి, ఆ మినిట్స్ అన్నీ ఉంటాయి, ఏం జరిగింది, దానికి ఏం కావాలి, కాన్స్టెంట్ తప్పని ఉంటుంది అన్నమాట. ఆయన దీని గురించి చేస్తున్నారు. ఓ పక్కన తన మనవులతో వచ్చామాట, ఇంకా వాళ్ళకన్నా చిన్నపిల్లడే ఆడుకుంటూ ఉంటారు. బస్సులు ఇక్కడ చెప్పి మనదేంటి, మన కథ ఏంటి, మన షెడ్యూల్స్ ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సంపూర్ణంగా అన్ని రంగాల్ని అంతగా బ్యాలెన్స్ చేసుకుంటూ బేసికల్ ప్రతి రంగంలో అంత ఉన్నతంగా ఉండటం అనేది ఆయనకే సాధ్యం. అండ్ ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ అన్స్టాపబుల్ అండి. ఆయనే అన్నారు కదా, నాకు ఇంకొక కెరియర్, ఇంకొక జర్నీ, సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని. బేసికల్గా మనం చాలా అద్భుతాలు చూడబోతున్నాం. రైట్. మీ కెరియర్ మొత్తం కూడా దాదాపుగా సినీ నేపథ్యం ఉన్న హీరోలే ఉన్నారు. అల్లరి నరేష్ దగ్గర నుంచి దాదాపుగా పవన్ కళ్యాణ్ వరకు కూడా మన ఇండస్ట్రీలో అలా ఎక్కువ ఉన్నారండి. అంటే అది మీకు కంఫర్ట్ అనిపిస్తుందా లేదంటే? లేదండి, నాకు ఇప్పుడు శర్వానంద్ గారు ఆయన సినీ నేపథ్యం లేదు, అనుష్క గారు తన సినీ నేపథ్యం లేదు బేసికల్గా. ఇలాగా బట్ నేను ఇప్పుడు చూస్తుంటే నిజమే కదా అనిపించింది. ఏంటి మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ అలాంటిది ఏదన్నా ఉందా? ఏదన్నా నేను ఇది నాకు ఇప్పుడు అన్ని కథలు ఏది ఎప్పుడు వెళ్ళి ఇది చేద్దాం అనిపిస్తూ ఉంటుందండి. డ్రీమ్ ప్రాజెక్ట్ అనే దానికన్నా నెక్స్ట్ కథ ఏది చెప్పబోతున్నాను దాన్ని ఎంత గొప్పగా చెప్తామనే ఆశ మాత్రం ఉంటుందండి. అంటే క్రిష్ సినిమాలు అంటే ఖచ్చితంగా అవార్డులు వస్తాయి, రివార్డులు ఉంటాయి అనుకుంటున్నారు. ఇది ఘాటికి కూడా అలాంటి అవార్డులు రివార్డులు హెవీగా ఉంటాయండి, చాలా హెవీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవార్డుల గురించి నేను పెద్దగా పట్టించుకోనండి బేసికల్గా. అంటే అన్ని అవార్డులు ఒకటో రెండో సార్లు చవి చూసినాయే. నాకేంటంటే సీతారాం శాస్త్రి గారికి నేషనల్ అవార్డు రాలేదండి, నాకు అందుకని అంత అంటే జాతీయ అవార్డుకి ఆ హోదా దక్కలేదు. సో అలాంటివి చాలా ఉన్నాయి మన దిగ్దర్శకులు చాలామందికి. So I'm okay with the awards, but now I'm looking for the rewards. I need a big successful blockbuster film, for me and our company and for the industry itself. We need కాసులు గారికి కురిపించే సినిమా అంటాము. సో అది ఘాటి తోటి తీరిద్దని నేను బలంగా నమ్ముతున్నానండి. రైట్. మీ మీద ఏ దర్శకుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు జనరల్గా? అంటే అది నాదంటూ ఒక పందా అండి. బట్ నాకు నచ్చే దర్శకులు చాలామంది ఉంటారు కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదండి. ఎందుకంటే కథ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే. నేను వెళ్ళిన తర్వాత ఒక కథ పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాము, దానికి అద్భుతమైన పాత్రలు రాసుకుంటాం, వాళ్ళ సంఘర్షణలు చాలా తీవ్రంగా ఉండేట్టు చూసుకుంటాను. ఆ హ్యూమన్ యాంగిల్ని 360 డిగ్రీల నుంచి పరిశీలిస్తాం. ఒకసారి లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్లో గమ్యం అదంతా ఉన్నప్పుడు ఓకే ఇది ఎలా తీయాలనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఒక మజిల్ మెమరీ వస్తుంది, ఓకే ఈ సీన్ని ఇలా తీస్తే చాలా అద్భుతంగా చేయొచ్చు అనేది ఒక అలవాటుగా వస్తుంది. అది దాన్ని జాగ్రత్తగా అంటూ ఆ కథకి ఆ సిచ్యువేషన్కి నేను ఎన్నుకున్న ఇప్పుడు ఘాటీలు అనే దానికి ఇంతవరకు తుర్కంలో తీసిన కథే లేదండి. ఇది చాలా ఫ్రెష్ స్టోరీ.
నేను తీస్తున్నప్పుడు గమ్యం అనే సినిమా ఇద్దరు హీరోల్ని పెట్టి, లేకపోతే వేదం అనే యాంథాలజీ సినిమా, వాటికి మనకు తెలుగులో అయితే అసలు ఎప్పుడు చూడలేదండి బేసికల్గా. మనం కంచె కావచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు కావచ్చు, కొండపొలం కావచ్చు, ఆ మాటకు వస్తే. సో ఈ సినిమాలు ప్రతి సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దానికి ఏది అవసరమైతే ఆ కథకు మాత్రం నేను డ్రైవ్ చేసేదండి. దట్ విల్ బి ద ఓన్లీ థింగ్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మీ టు డూ దట్ ఫిల్మ్. రైట్. అంటే మీ నుంచి ఇలాంటి సామాజిక అంశాల సినిమాలు, లేదంటే ఒక ఇంటెన్స్ సినిమాలే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు కూడా మాస్ మసాలా అంటే అందులో కథ ఉంటే, ఇప్పుడు ఇది మాస్ మసాలానండి, చాలా మాస్ క్యారెక్టర్. ఘాటీలే చాలా మాస్ క్యారెక్టర్స్ అన్నమాట. కావాల్సినంత మసాలా ఉంది. ఓకే, అది గంజాయి రూపంలో ఉంది, వాటి నుంచి వచ్చే పరిణామాల రూపంలో ఆ మసాలా అంతా ఉంది. బట్ అది కథ నీట్గా చెప్పడానికి ఉంటే, అది కథ లేకుండా నేనేం చేయలేనండి. బట్ నా నుంచి అంటే ఐ రియలీ వాంట్ టు డూ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దే ఆర్ సెవరల్ స్టోరీస్ ఐ రైట్. ఒక లవ్ స్టోరీని ప్రతిసారి చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటిది ఏదో కొత్త వరల్డ్ దొరికింది, అరే అని అందులో దూరిపోతూ ఉంటాను. ఇప్పుడు జస్ట్ క్యాప్ ఆఫ్ ఫిల్మ్ ఓన్లీ కామెడీ లైక్ జాతిరత్నాలు లాంటిది బేసిక్గా. అందులో ఒక వేరే కథ ఉంటూ అలాంటి క్యారెక్టర్స్ తోటి ఇమాజిన్ గాలిసీను, కేబుల్ రాజు, బీటెక్ బాబు, దుపాటి బాబు ఇలాంటి క్యారెక్టర్లు అందరూ ఒక సినిమాలో ఉన్నారనుకోండి, మామూలు విషయం కాదండి. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రతిసారి ఒక కొత్త ప్రపంచం కోసం చూస్తూ ఉంటాను. ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే చాలా కొత్త ప్రపంచం, కొత్త వ్యక్తులు, కొత్త మనస్తత్వాలు, ఓకే, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, కొత్త ఆహారపు అలవాట్లు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది, ఒక 40 కిలోమీటర్లు అటు ఇటు. సాలూరు వైపు నుంచి చూద్దాము, టరక వైపు నుంచి చూద్దాం, పాడేరు వైపు నుంచి అటు చూస్తే అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళంగానే ఆహారపు అలవాట్లు మారిపోతాయి. మధ్యలో కొత్త ఆహారపు అలవాట్లు వస్తాయి. బొంగు చికెన్లు ఉంటాయి, ఇక్కడ పక్కన చూస్తే పకాలా బాతులు ఉంటాయి, ఓకే, ఒక వెరైటీ మటన్ కర్రీస్ ఉంటాయి. ఇది ఒక ఆహారపు అలవాట్లు మారుతాయి, పీపుల్ మారుతారు, వాళ్ళ శైలి మారుతుంది, వాళ్ళ అలవాట్ల అభిరుచులు డిఫరెంట్గా ఉంటే దాని నుంచి ఒక కొత్త డ్రామా వచ్చింది, దాని సినిమాటిక్ కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఎప్పుడు దానికోసం ట్రై చేస్తూ ఉంటానండి. రైట్. మీ కెరీర్లో ఈ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో కూడా టెక్నికల్గా చాలా అప్గ్రేడ్ అవుతూనే ఉంది ఇండస్ట్రీ. అవునండి. ఈ మార్పులు సహజం అంటారా, లేదా మంచివి అందిపుచ్చుకోవాలంటారా? సహజం, మంచి అందిపుచ్చుకోవాలి. దెర్ ఈజ్ నో అదర్ గో. మనం చిన్నప్పుడు డైల్ ఫోన్ వాడామని చెప్పి ఇప్పుడు ఫోన్ వచ్చింది, వి ఆల్ అడాప్టెడ్ అండి. సినిమాలో కూడా నేను ఫస్ట్ గమ్యం నుంచి ఆల్మోస్ట్ కంచె దాకా ఫిల్మ్లోనే షూట్ చేసాం. తర్వాత డిజిటల్ కెమెరాస్, 18 టెక్నిక్స్ మారింది. దెన్ నౌ వీఆర్ ఇన్ ద ఏఐ థింగ్. So definitely we all have to travel, and AI is definitely taking over and helping us a lot in many ways. మనం ఆడియన్స్కి కథను చేర్చడంలో అన్నమాట. ఎలా ఉంటుందని ఇంకా తెలియదు బేసిక్. మనం ఇదంతా ఐఫోన్స్, ఐపాడ్స్ ఇవంతా వచ్చినప్పుడు అప్పుడు ఊహించాము బేసిక్గా ఇంత విప్లవం. ఏఐ ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం వరకు ఊహించలేదు కదండి. కోవిడ్ టైంలో మనం ఏఐ గురించి వింటున్నాం, కానీ ఇంత ఇమేజ్ జనరేటర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇది ఇంకో కాంపౌండింగ్ లెవెల్లో ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కడ ఉంటుందండి. సో మెడికల్ రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో, అదేవిధంగా మీడియా రంగంలో కూడా ప్రవేశిస్తుందండి. అంటే ఏఐతో ఆర్టిస్టులు పని లేకుండా పోద్ది ఫ్యూచర్లో అనేది కూడా అస్సలు దట్ హ్యూమన్ టచ్ ఏఐ అన్నీ ఇస్తుందండి, ఆ హ్యూమన్ టచ్ మాత్రం ఇవ్వదండి. ఓకే, మనం ఎంత ఏఐ పిల్లల్ని కనలేదు, ఏఐ అమ్మలాగానో పాలు ఇవ్వలేదు, గోరుముద్దులు పెట్టలేదు. ఇది కూడా అంతే అండి. ఈ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ చాలా డిఫరెంట్. మీరు ఎన్నైనా క్రియేట్ చేయండి, ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు చేయనివ్వండి, హ్యూమన్ ఎమోషన్స్ మనం చెప్పేది ప్రతిదీ ఖచ్చితత్వంగా ఉంటుందండి యాక్చువల్గా. అది లేకపోతే దాన్ని ట్యాంపర్ చేసి మనం ఇలా మాట్లాడాలన్నా కూడా అలా మాట్లాడిద్దాం అన్నమాట. కానీ బట్ మన హ్యూమన్ ఇంపల్సెస్, మన సిస్టంలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి, ఎన్ని నాడులు ఉన్నాయి, ఎలా బిహేవ్ చేస్తాం, ఎన్ని భావోద్వేగాలు ఉంటాయి, అది కుదిరే పని కాదండి. ఆ హ్యూమన్ టచ్ అనేది మన హ్యూమన్స్ మాత్రమే ఇవ్వగలం. బట్ అఫ్ కోర్స్ అది టూల్ అయిద్దా, లేకపోతే అది బూన్ అయిద్దా, లేకపోతే ఒక అటామిక్ బాంబ్ లాగా భారం అయిద్దా అనేది అది కాలం నిర్ణయిస్తుందండి. రైట్. మీరు తెలుగులో డైరెక్ట్ చేశారు, అలాగే తమిళ్లో కూడా చేశారు. ఈ రెండు తెలుగు తమిళ సినిమా పరిశ్రమల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా, లేదా ప్రేక్షకుల ఆలోచనల మధ్య ఏదన్నా తేడా ఉందనుకో? భాష మాత్రమేనండి. ఒకటి భాష, రెండవది ట్రైనింగ్ ఆఫ్ ద మూవీస్ అంటామండి. మనం చిన్నప్పటి నుంచి ఒక సినిమాలు చూస్తూ ఉన్నాం, మనకి ఇలాగా మలయాళం వేస్తే ఒక విధమైన సినిమాలు చూస్తూ ఉన్నారు, బాలీవుడ్లో ఒక విధమైన సినిమా చూస్తున్నారు. అక్కడ భౌగోళిక అంశాలు కావచ్చు, వాళ్ళు పెరిగిన విధానాలు కావచ్చు అన్నమాట. కానీ అన్ని చోట్ల కొంచెం ఏదో ఒక డిఫరెన్స్ ఆఫ్ టేస్ట్ అనేది ఒకటి ఉంటుంది, చాలా మైన్యూట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత, మనం రీచ్ పెరిగిన తర్వాత, ప్రతి సినిమా అన్ని లాంగ్వేజ్లో అందుబాటు అవుతున్న తర్వాత అది చాలా తగ్గుతూ వస్తుందండి. ఒకే ఒక వ్యత్యాసం భాష అండి, మిగతా అంతా సేమ్ ఉంటుందండి. రైట్. ప్రస్తుతం అందరూ కూడా పాన్ ఇండియా సినిమా అంటున్నారు.
ఏంటి మీరు కూడా అవకాశం అంతే అండి. ఇప్పుడు ఒక సినిమా ఎమోషన్ ఉంది, ఈ కథని మనం అన్ని చోట్ల చెప్పగలం అనుకుంటే అది చెప్పడానికి ఇప్పుడు ఆస్కారం ఉందండి. అండ్ మనం ఇప్పుడు మహావతార్ నరసింహ వచ్చింది, అది కన్నడలో చేసిన సినిమా. అంటే మరి నేను ఇంకా కేజీఎఫ్లు కాంతారాలు మాట్లాడటలేదు. ఇక్కడ నుంచి ఒక చిన్న యానిమేషన్ మూవీ కూడా వచ్చింది. నిన్న కొత్త లోక అని ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు మనం మిరాయి రాబోతుంది. అందరూ ప్రతి పరిశ్రమ చూస్తుంది, బాగుంది అది అని. సో అక్కడున్న నిర్మాణ సంస్థలు కూడా ఇక్కడ పరిచయం చేద్దామని. సేమ్ ఘాటి అన్నమాట. ఇక్కడ తమిళంలో రిలీజ్ అవుతుంది, థింగ్ స్టూడియోస్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగులో అవుతుంది. తర్వాత వారం తర్వాత హిందీలో కూడా, మలయాళంలో కూడా చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో కథ చెప్పడానికి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు పాన్ ఇండియా అని దానికి తగని కథ తీసుకోకూడదు. ఓకే అండి, పాన్ ఇండియా దాని అక్కడి నుంచి ఏదో రెవెన్యూ వచ్చి దాన్ని బడ్జెట్స్ పెట్టకూడదు బేసికల్గా. సో అఫ్కోర్స్ స్టార్డమ్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనకు బాహుబలి కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, పుష్ప కావచ్చు, బేసికల్గా అన్నీ ప్రూవ్ చేసినాయి. అవి చేసినాయి కదా అని మనం చేయకూడదు. బట్ ఆస్కారం ఉంటే కనుక చూపించడానికి, ఇప్పుడు మిరాయి ఉంది, మనం చూసాం ట్రైలర్. ఈ ఘాటి ఉంది, ఈ ఎమోషన్స్ చాలా రూటెడ్ ఎమోషన్స్. అది వచ్చేసి ఒక ఎక్స్ట్రీమ్ ఫ్యాంటసీ మిత్ ఉంది యాక్చువల్గా. అందుకని ఇవి ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉందండి. రైట్. మీ తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది, ఏ జోనర్లో ఉంటుందని? అది ఇంకా అసలు ఇది ఘాటి అయిన తర్వాత ఒక వారం తర్వాత అప్పుడు క్లియర్గా ఆలోచించి చెప్తానండి. రైట్. ఈ ఘాటి సినిమాని ఏదైనా ఒక ఏజ్ గ్రూప్కి కానీ లేదా ఒక ప్రేక్షకుల్లో ఒక కేటగిరీకి అనుకోవచ్చా, లేదంటే హోల్సమ్ ఎంటర్టైనర్ అని? ఇది ఒక డీప్ ఎమోషన్స్ ఉన్నాయండి. నేను ఒక సినిమాకి, ఈ సినిమాకి ఎందుకు రావాలి క్రిష్ అంటే, నేను స్వీటీ గారి కోసం రండి అని చెప్తానండి. ఒక తన గ్రేట్ పర్ఫార్మెన్స్ బేసికలీ, అండ్ స్పెక్టకిల్ కోసం రండి. ఆ కొత్త లొకేషన్స్, కొత్త వరల్డ్, ఒక మంచి భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్. నేను ఎప్పుడు చెప్పే ఒక అందమైన కథ, చాలా స్ట్రాంగ్ ఆర్క్ ఉంటుంది. నేను అక్కడ పైన పెట్టాను విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అన్నమాట. ఒక పర్సన్ ఎలా విక్టిమ్ అవుతారు, అక్కడి నుంచి క్రిమినల్గా ఎలా మార్చబడతారు, ఒక లెజెండ్గా ఎలా ఎదుగుతారు అనేది ఈ కథలో ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. మీరు స్వీటీ కోసం సినిమాకి రండి. మీరు సినిమా నుంచి వెళ్ళేటప్పుడు గుండెల నిండా ఈ ఘాటి సినిమా సోల్ తోటి బయటకు వెళ్తారండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీతో కలవటం, మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.